నేను అసలే మంచిదాన్ని కాదు అని కవిత వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. నా జోలికి వస్తే ఊరుకోను అని కవిత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కవిత ఈ మాటలను ఎలా చూడాలి? నేను అసలే మంచిదాన్ని కాదు, నా జోలికి వస్తే ఊరుకోను అని కవిత అంటూ ఉన్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని కవిత అంటూ ఉన్నారు. మరి కవితపై దుష్ప్రచారం చేస్తున్నది ఎవరు? ఇంటి ఆడబడుచుపై ఈ విధమైన దుష్ప్రచారం చేస్తారా అని కవిత ఈ చిట్ చాట్లో మాట్లాడారు. ఇంటి ఆడబడుచుపై అంటే అది కేటీఆర్ను ఉద్దేశించే. కేటీఆర్కే కవిత ఆడబడుచు అవుతారు కాబట్టి ఇంటి ఆడబడుచును ఉద్దేశించి బయట సోషల్ మీడియాలో నాపై పిచ్చి రాతలు రాయిస్తున్నారంటూ కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించరు అని కవిత ప్రశ్నిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు ట్విట్టర్లో పనిచేస్తే సరిపోతుందని కవిత అన్నారు. సరిగ్గా ఈ మాటలు డైరెక్ట్గా కేటీఆర్ పైనే అటాక్ చేశారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే కేటీఆర్ పైన కవిత అటాక్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు ట్విట్టర్లో పనిచేస్తే సరిపోతుందంటూ కవిత కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. నా పార్టీ బీఆర్ఎస్ అని కవిత అంటున్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావని కవిత అంటున్నారు. బీఆర్ఎస్తో ఒక్కడే నాయకుడు ఉన్నారు, బీఆర్ఎస్లో ఒక్కడే నాయకుడు అని కవిత అంటున్నారు. ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అని కవిత అంటున్నారు.